హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు 6th క్లాస్ మ్యాథ్స్ థర్డ్ లెసన్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి థర్డ్ పార్ట్ అండి. మనం సెకండ్ పార్ట్లో మనము సాపేక్ష ప్రధాన సంఖ్యలు, అలాగే ప్రధాన సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు ఇవన్నీ నేర్చేసుకున్నాము కదండి. వాటిపైన కొన్ని ప్రాబ్లం నేర్చేసుకున్నాము. ఈరోజు ఈ వీడియోలో మనము ప్రధాన కారణాంకాల విభజన, అలాగే ఈ కారణాంకాల విభజన రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి భాగాహార పద్ధతి, వృక్ష పద్ధతి. అలాగే నెక్స్ట్ సామాన్య కారణాంకం అంటే ఏమిటి, గరిష్ట సామాన్య కారణాంకం అంటే ఏమిటి, అలాగే సామాన్య గుణిజం అంటే ఏమిటి, కనిష్ట సామాన్య గుణిజం అంటే ఏమిటి, ఈ విధంగా ఇవన్నీ తెలుసుకొని వాటిపైన ఎగ్జాంపుల్తో సహా మనం ఈరోజు నేర్చేసుకున్నాం. అలాగే నీట్గా నోట్స్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం. చూడండి, ప్రధాన కారణాంక విభజన. ప్రధాన కారణాంక విభజన అంటే ఏమిటంటే, ఏదైనా ఒక సంఖ్యను ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధంగా రాస్తే ఆ సంఖ్య కారణాంక విభజన జరిగింది అంటారు. ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 30 అనే ఒక నంబర్ని తీసేసుకున్నాము. ఒక సంఖ్యని తీసేసుకున్న తర్వాత 30ని రెండు నంబర్ల యొక్క గుణిజంగా రాసేయాలి. ఫస్ట్ 2 × 15 చేస్తే 30 వస్తుంది. నెక్స్ట్ ఈ 15ని మళ్ళీ రెండు సంఖ్యల యొక్క లబ్ధంగా అయితే రాయాలి. 15ను 3 × 15గా మనం రైట్ డౌన్ చేసుకున్నాం. చూడండి, ఇప్పుడు మనకు 30 అనేది 2 × 3 × 5 ఇవన్నీ కూడా మనకు ప్రధాన సంఖ్యలు. ఈ ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధంగా మనము ఈ 30ని రాసాము. అదే ప్రధాన కారణాంక విభజన జరిగింది. ఓకేనండి, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ చూడండి, ప్రధాన కారణాంక విభజన అనేది రెండు పద్ధతుల ద్వారా చేయవచ్చు. ఒకటి భాగాహార పద్ధతి, నెక్స్ట్ 1 వృక్ష పద్ధతి. భాగాహార పద్ధతి మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునేదే. చూడండి 42ను చూడండి, ప్రధాన సంఖ్యల్లో కనిష్ట సంఖ్య అయినటువంటి 2తో స్టార్ట్ చేస్తామండి. ఒక సంఖ్యను భాగాహార పద్ధతిలో స్టార్ట్ చేసేటప్పుడు మనము కనిష్ట ప్రధాన సంఖ్యతో స్టార్ట్ చేస్తాము. ఆ తర్వాత ఆ సంఖ్య 1 వచ్చేంత వరకు మనం భాగాహారం అయితే చేసేయాలి. ఇక్కడ చూడండి 42ను 2 2 × 4, 2 × 2, ఇక్కడ 21 2 × 42. ఈ విధంగా మనము మొత్తం ఈ 42ను 1 వచ్చేంత వరకు మనము ప్రైమ్ నెంబర్స్తో మనము దాన్ని భాగించాలి. చూడండి, మన 42 యొక్క కారణాంకాలు ఏమేమి వస్తాయంటే 2 × 3 × 7 వస్తుంది. ఓకేనా అండి, ఈ విధంగా భాగాహార పద్ధతి చేస్తారు. అలాగే వృక్ష పద్ధతి. చూడండి, వృక్ష పద్ధతి అంటే ఈ విధంగా ఉంటుంది. ఒక నంబర్ని అయితే 60 అనే ఒక నంబర్ని తీసుకున్నాను. ఈ 60ని రెండు నంబర్ల యొక్క లబ్ధంగా అయితే రాశాను. 4 × 15 చేస్తే 60 వస్తుంది. ఓకేనా అండి, నెక్స్ట్ మళ్ళీ ఈ 4ని మళ్ళీ రెండు సంఖ్యల యొక్క లబ్ధంగా రాసాము. అంటే 2 × 2 4 వస్తుంది. నెక్స్ట్ 15ని కూడా రెండు సంఖ్యల లబ్ధంగా అయితే 15 రాసాం. 3 × 5 చేస్తే 15. 16 ఈ విధంగా మనము వృక్ష పద్ధతిలో దీనికి కారణాంకాలు ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇక్కడ చూడండి 2 × 2 × 3 × 5 చేస్తే మనకు 60 అనే ఆన్సర్ అయితే వస్తుంది. ఓకేనా అండి, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒక ప్రాబ్లం అయితే ఉంది. నేను ఒక కనిష్ట సంఖ్యను 4 విభిన్న ప్రధాన కారణాంకాల లబ్ధాన్ని నేనెవరినో కనుగొనండి. ఇది 6th క్లాస్లో ఉన్నటువంటి బిట్ అండి. ఈ బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. అంటే కనిష్ట సంఖ్య 4 అంకెల సంఖ్యను అయితే నేను 4 ప్రధాన కారణాంకాల అయితే ఆ 4 ప్రధాన కారణాంకాలు ఏంటండి, విభిన్నవి, వేరువేరుటి వాటి యొక్క లబ్ధాన్ని. చూడండి, కనిష్టం అన్నాడు, ఇదే కనిష్టం అవుతుంది మనం తీసుకున్నట్టే. 2 × 3 × 5 × 7 ఇవే కనిష్ట ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఇదే కనిష్ట ప్రధాన సంఖ్య అవుతుంది. 2 10 అనేది మనకు వచ్చినటువంటి ఆన్సరు. నెక్స్ట్ చూడండి, సామాన్య కారణాంకాలు. సామాన్య కారణాంకాలు అంటే ఏమిటంటే, ఏదైనా ఒక నంబర్స్ తీసుకున్నప్పుడు 2 కంటే అంతకంటే ఎక్కువ నంబర్స్ తీసుకున్నప్పుడు వాటిని కారణాంకాలుగా మనము రాసినప్పుడు వాటిల్లో ఉన్నటువంటి కామన్గా ఉండేటువంటి సంఖ్యలే మనకు సామాన్య కారణాంకాలు అవుతాయి. ఇక్కడ చూడండి 12 18 అనే రెండు సంఖ్యలు తీసుకున్నాము. 12కి 1 2 3 4 5 6 5 లేదండి 4 6 12 ఇవి కారణాంకాలు అయితే 12కి. ఓకేనండి, ఇక్కడ ఇన్ని నెంబర్స్ వచ్చాయి. 18 తీసుకున్నాం. చూడండి, 18 అనేదానికి 1 2 3 6 9 18
ఈ నెంబర్స్ అన్నీ 18కి కారణాంకాలు. ఓకే, ఈ 12కి 18కి వచ్చినటువంటి కామన్గా ఉండేటువంటి కారణాంకాలు ఏంటో చూడండి. నేను రౌండప్ చేశాను రెడ్ పెన్తో. 1 2 3 6 1 2 3 6 ఈ నెంబర్స్ని సామాన్య కారణాంకాలు అంటారు. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా సామాన్య కారణాంకాలు అంటే. నెక్స్ట్ గాసాబా. గాసాబా కానీ గాసాగా కానీ అంటారండి. గాసాబా అంటే గరిష్ట సామాన్య కారణాంకం, అలాగే గాసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం, రెండు ఒకటేనండి. ఓకేనా, చూడండి. గాసాకా అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల యొక్క సామాన్య కారణాంకాలలో వచ్చినటువంటి గరిష్ట సంఖ్యనే గరిష్ట సామాన్య కారణాంకం లేదా గరిష్ట సామాన్య భాజకం అంటారు. ఇప్పుడు మనము 12 18కి వచ్చిన కారణాంకాల్లో తీసేసుకుంటే ఇక్కడ చూడండి, 12కి ఈ నెంబర్స్ వచ్చాయి, 18కి ఈ నెంబర్స్ వచ్చాయి. ఈ కామన్గా ఉండేటువంటి ఇంకెలైతే సామాన్య కారణాంకాలు అన్నీ ఇందాకే చెప్పుకున్నాము. 1 2 3 6 1 2 3 6 ఈ విధంగా నంబర్స్ అయితే కామన్గా ఉన్నాయి. వీటిల్లో గరిష్టంగా ఉండే నంబరే మనకు గాసాబా అవుతుంది. 12కి 18కి గాసాబా ఎంత అండి? 6 వస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనము గాసాబాను ఫైండ్ అవుట్ చేసుకుంటాము. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. గాసాబాను కనుగొనేటప్పుడు భాగాహార పద్ధతిని కనుగొన్న శాస్త్రవేత్త. భాగాహార పద్ధతిలో గాసాబాను కనుగొన్న వ్యక్తి ఎవరు అంటే యూక్లిడ్ అనే వ్యక్తి ఏ దేశానికి చెందినవారు అంటే గ్రీకు దేశానికి చెందిన వ్యక్తి. ఓకేనా అండి. భాగాహార పద్ధతిలో గాసాబాను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే యూక్లిడ్. ఈయన గ్రీకు దేశానికి చెందిన వ్యక్తి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఈ గాసాబాను కనుగొనడానికి 2 పద్ధతులు ఉన్నాయండి. ఒకటి ప్రధాన కారణాంకాల పద్ధతి, నెక్స్ట్ 1 నిరంతర భాగాహార పద్ధతి. ఈ భాగాహార పద్ధతిని యూక్లిడ్ కనుగొన్నాడండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఈ ప్రధాన కారణాంకాల పద్ధతి ఏ విధంగా చేస్తారంటే చూడండి, ఒక నంబర్స్ అయితే తీసుకున్నాము. 12 30 36 అనే కొన్ని నంబర్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ 12ని ఈ విధంగా ప్రైమ్ నెంబర్స్ ఉండే విధంగా మనము వాటికి కారణాంకాలు అయితే మనము 12ని రాసేసుకున్నాము. 2 × 2 × 3 ఈ విధంగా చేసాము. నెక్స్ట్ 30ని కూడా సేమ్ ప్రైమ్ నెంబర్స్ వచ్చే విధంగా కారణాంకాలు అయితే రాసేసుకున్నాం. 36ని కూడా ప్రైమ్ నెంబర్స్ వచ్చే విధంగా. వీటన్నిటిలో కామన్గా ఉండేటి గాసాబా అంటే కామన్గా ఉండే సామాన్య కారణాంకాలు కదండి. 2 ఇక్కడ కామన్గా ఉండాలండి. ఇక్కడ 2 కామన్గా ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ 3 ఇక్కడ ఉంది. ఇంకా రిమైనింగ్ ఏవి కూడా కామన్గా మూడిట్లో లేవు. ఈ కామన్గా ఉండే నంబర్స్ని మనము తీసేసుకున్నాం. 2 × 3 చూడండి. గాసాబా అనేది 12, 30, 36ల యొక్క గాసాబా అనేది మనకు 6గా వస్తుంది. ఓకేనా అండి. నెక్స్ట్ నిరంతర భాగాహార పద్ధతిని ఏ విధంగా కనుగొంటారో చూడండి. ఇక్కడ 40, 56 యొక్క గాసాబా అని అడిగాడు. ఇక్కడ నిరంతర భాగాహార పద్ధతిలో మనం దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ 2 నంబర్స్ ఇచ్చాడు. చిన్న నెంబరుగా ఉండేదాన్ని ఇక్కడ డివైజర్లో వేసేసుకొని పెద్ద నెంబర్ని ఇక్కడ పెట్టేసుకుంటే ఇప్పుడు దీన్ని భాగించాలండి. 40 ones 40 అవుతుంది. 56లో 40ని మైనస్ చేస్తే 16 వస్తుంది. ఇక్కడ దీన్ని ఈ విభాజకం 16 విభాజకం అవుతుంది. ఈ 40 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. మళ్ళీ 16తో 40ని మనము భాగించామనుకోండి. 16 2 32 వస్తుంది. శేషం అనేది 8 వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఉండే విభాజకాన్ని తెచ్చి మళ్ళీ మిడిల్లో పెట్టేసుకుని మళ్ళీ 8తో మళ్ళీ దీన్ని భాగించాలి. 16 8 2 ఎంత అండి 16 వస్తుంది. శేషం 0 వస్తుంది. శేషం 0 వచ్చినప్పుడు ఆ విభాజకాన్ని 0 వచ్చినప్పుడు విభాజకం ఏదైతే ఉంటుందో దాన్నే ఎల్సిఎంగా అంటే హెచ్సిఎఫ్గా మనం తీసేసుకుంటాము. 8 అనేది ఇక్కడ ఉన్నటువంటి గాసాబా అండి. ఓకేనా. 40 56ల గాసాబా ఎంత అంటే 8గా ఉంటుంది. శేషం 0 అయినప్పుడు విభాజకం ఏదైతే ఉంటుందో అదే మనకు గాసాబా అవుతుంది. 40 56ల యొక్క గాసాబా 8 వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ పాయింట్ చూడండి.
నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఏవైనా రెండు వరుస సంఖ్యల యొక్క గాసాబా ఎంత ఉంటుందంటే 1 ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏవైనా రెండు వరుస సంఖ్యల యొక్క గాసాబా 1 ఉంటుంది. ఏవైనా రెండు సరి సంఖ్యల యొక్క గాసాబా 2 ఉంటుంది. ఏవైనా వరుస బేసి సంఖ్యల యొక్క గాసాబా 1 ఉంటుంది. ఓకేనా అండి? ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా అర్థం కాలేదని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ చూడండి, ప్రాబ్లం చూడండి. వీటిపైన చూడండి, ప్రాబ్లం చూడండి. 2 ట్యాంకర్లలో వరుసగా 850 లీటర్లు మరియు 680 లీటర్ల కిరోసిన్ ఉన్నది. 2 ట్యాంకర్లో ఉన్న కిరోసిన్ను కొలవగలే గరిష్ట సామర్థ్యం గల కొలపాత్ర యొక్క సామర్థ్యం ఎంత? అంటే ఒక్కొక్క ట్యాంకీలో 850, ఇంకొక ట్యాంకీలో 680 లీటర్ల కిరోసిన్ ఉందంట అండి. ఆ లీటర్లను కొలవడానికి ఎంత గరిష్టంగా మనకు సామర్థ్యం ఉన్న కొలపాత్ర కావాలి అన్నాడు. అంటే ఇక్కడ గాసాబా కనుక్కోవాలి అండి 2 నెంబర్స్కి. ఇందాకే మనం భాగాహార పద్ధతిలో మనము కనుగొన్నాం కదండి. ఆ పద్ధతిలో మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. చూడండి, మన 680 అనేది విభాజకంలో ఉంటుంది. 850 అనేది ఇక్కడ తీసేసుకొని 680తో 850ని భాగించాలి. అప్పుడు 680 వన్స్ 680 వస్తుంది. 850లో 680ని మైనస్ చేస్తే 170 వస్తుంది. 170 అనేది మనకు శేషం వస్తుంది. ఈ శేషాన్ని మళ్ళీ విభాజకంగా మార్చేసుకొని 680 అనేది ఇక్కడ తీసేసుకుంటే మనకు 174 అనేది 680 వస్తుంది. శేషం అనేది 0 వస్తుంది. ఈ శేషం 0 వచ్చినప్పుడు విభాజకం అనేది 170గా ఉంటుంది కాబట్టి మన ఆన్సర్ 170 అవుతుంది. ఓకేనా అండి? అర్థమైందా? నెక్స్ట్, ఈ కొలపాత్ర యొక్క గరిష్ట సామర్థ్యం ఎంత ఉంటుందంటే 170. ఒక ట్యాంకీలో 170తో ఒక ట్యాంకీలో 4 సార్లు, ఒక ట్యాంకీలో 5 సార్లు నింపేస్తే ఆ ట్యాంకీలు ఫుల్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సామాన్య గుణిజం. సామాన్య గుణిజం అంటే కామన్ మల్టిపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను 4, 6 అనే 2 నెంబర్స్ తీసుకున్నాను. 4 యొక్క మల్టిపుల్స్ ఏమవుతాయండి? 4, 8, 12, 16, 20, 26 అలా 4 మల్టిపుల్స్ వస్తాయి. అలాగే 6కి కూడా 6, 12, 18, 24, 30 6 యొక్క మల్టిపుల్స్ వస్తాయి. నెక్స్ట్ కనిష్ట సామాన్య గుణిజం అంటే కాసాగండి. కాసాగు అంటే మీనింగ్ ఏంటంటే 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు యొక్క గుణిజాలలో కనిష్ట ఉమ్మడి గుణిజం అయిన ఏదైతే ఉంటుందో దాన్నే కాసాగు అంటారు. ఇక్కడ 4, 6 యొక్క కాసాగు ఏముంటుందండి? 12 ఉంటుంది. ఎందుకంటే వాటిల్లో కామన్గా కనిష్టంగా ఉండే సంఖ్య ఏదంటే 12 అండి. అదే మనకు కాసాగు అవుతుంది. ఓకేనా? అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్, కాసాగు అనేది 2 పద్ధతుల్లో చేయవచ్చు. ఒకటి ప్రధాన కారణాంకాల పద్ధతిలో చేయవచ్చు. నెక్స్ట్ భాగాహార పద్ధతి. ఫర్ ఎగ్జాంపుల్గా ప్రధాన కారణాంకాల పద్ధతి అంటే ఇందాక ప్రధాన కారణాంకాల పద్ధతి అంటే మనం చూసాము. ఏం తీసుకోవాలంటే ప్రధాన సంఖ్యలు వచ్చే కారణాంకాలే మనం తీసుకోవాలి. 36, 60 అనే దానికి ప్రధాన కారణాంకాల పద్ధతిని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారో చూడండి. 36కి కారణాంకాలే చూడండి, ప్రైమ్ నెంబర్సే రావాలి. 2 × 2 × 3 × 3గా మనము 36 అనేది మనం ప్రధాన సంఖ్యలుగా మనం రాసుకోవచ్చు. 60కి కూడా సేమ్ అదే విధంగా 2 × 2 × 3 × 5గా మనము ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధంగా మనం 16 రాసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కారణాంకాలు చూడండి. ఉమ్మడి కారణాంకాల్లో 2 ఉంది, 2 తీసుకున్నాము. అలాగే నెక్స్ట్ ఇంకొక 2 ఉంది, 2 తీసుకున్నాము. 3 ఉంది, 3 తీసుకున్నాము. రిమైనింగ్ ఈ 3, ఈ 5 ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గానే తీసేసుకున్నాం. వీటన్నిటిని మల్టిప్లై చేస్తే మనకు 180 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా అండి? నెక్స్ట్ భాగాహార పద్ధతి చూడండి. కాసాగులో భాగాహార పద్ధతిని ఈ విధంగా చేస్తారండి. 24, 90 తీసేసుకుంటే ఇక్కడ మనకు కాసాగు అనేది ఈ విధంగా మనం చిన్నప్పటి నుంచి ఈ ప్రాసెస్ని మనము నేర్చుకునింది. ఓకేనా అండి? ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవాకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.